నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. దశాబ్దాలుగా ఎటువంటి హక్కులు లేకుండా రైతులు సాగు చేసుకుంటున్న భూములకు సంపూర్ణ హక్కులు కల్పించాలని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. దశాబ్దాలుగా ఎటువంటి హక్కులు లేకుండా రైతులు సాగు చేసుకుంటున్న భూములకు సంపూర్ణ హక్కులు కల్పించాలని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం మనుబోలు మండల కేంద్రంలోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో మనుబోలు మండలానికి సంబంధించి అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న 859 మంది లబ్ధిదారులకు చెందిన 1027 ఎకరాలకు పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులెవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా భూములను సాగు చేసుకుంటున్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా భూ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. గత 20 సంవత్సరాలుగా పేద రైతులు భూములను సాగు చేసుకుంటున్నారని, వారికి పట్టాలు ఇస్తే ఆ రైతు కుటుంబాలకు మేలు చేకూరుతుందన్న ఉద్దేశంతో రైతుల కలను సాకారం చేస్తూ కోట్లాది రూపాయల విలువైన భూములకు సంపూర్ణ హక్కులు కల్పించి పట్టాలు అందిస్తున్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు కలిపి సుమారు 6500 ఎకరాలకు పట్టాల పంపిణీ చేపట్టగా అందులో ఒక్క సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో 5023 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, వైసీపీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్, పార్టీ జిల్లా కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ కడవేటి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు మన్నెమాల సాయి మోహన్ రెడ్డి, నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, ఏడం మల్లికార్జునారెడ్డి, మండలంలోని పలు వైసీపీ నాయకులు, వివిధ శాఖల మండలంలోని రైతులు పాల్గొన్నారు. మనుబోలు మండలానికి సంబంధించి సుమారు 859 కుటుంబాలకు సంబంధించి 1027 ఎకరాలు అసైన్మెంట్లు ఆమోదం పొందాయి. వాటికి సంబంధించినటువంటి 693 మందికి సంబంధించినటువంటి 746 ఎకరాలు ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనుబోలు మండలానికి సంబంధించి 859 కుటుంబాలకి 1027 ఎకరాలు పంపిణీ చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా చుక్కల భూములకు సంబంధించి దాదాపుగా 582 కుటుంబాలకు సంబంధించి 862 ఎకరాలు ఈరోజు చుక్కల భూముల నుంచి తొలగించడం, అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూముల మీద సంపూర్ణమైనటువంటి యాజమాన్యపు హక్కులు కల్పించడం. ఈరోజు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. పేదవాళ్లకు సంబంధించి అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఈరోజు పట్టాలు ఇవ్వాలి అని అంటే వాటికి మేనమేషాలు లెక్క పెట్టారు. అనేక రకాలైనటువంటి అవరోధాలు సృష్టించారు. అన్ని విధాల ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప పేదవాడు తాను సాగు చేసుకుంటున్నటువంటి భూమికి పట్టా ఇవ్వాలి అనేటువంటి పారదర్శకంగా, న్యాయంగా, ధర్మంగా పట్ట
పట్టా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గతంలో ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నాను. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే అయితే గెలుస్తాడో ఆ ఎమ్మెల్యే అసైన్మెంట్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము శాసనసభ్యులుగా గెలిస్తే, మేము పెత్తనం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడికి కూడా న్యాయంగా పట్టాలు పంపిణీ చేస్తాం కాబట్టి అది చేయడం ఇష్టం లేదు. కాబట్టి కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పట్టాలకు సంబంధించి ఈ హయాంలో చేతకానటువంటి పని, నువ్వు చేయలేనటువంటి పని ఈరోజు మేము చేస్తే రేపు బ్రహ్మాండంగా చేసాల్సింది పోయి ఒక పక్క కలెక్టర్లు బెదిరిస్తాడు. మీరు కానీ ఇచ్చారంటే అంటే కోర్టు పెట్టి లెక్కిస్తానంటాడు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సమాచార హక్కు చట్టం కింద మీరు ఎంత ఇచ్చారో చెప్పంటారు. మొత్తం 1246 కుటుంబాలకు ఇస్తే మీ ఒక్క నియోజకవర్గానికి సంబంధించే మీరు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆయన అడిగేటువంటి మాట ఏమిటో తెలుసా? ఏమన్నా నెల్లూరు జిల్లా అంతా కలిపి 1654 ఎకరాలు పంపిణీ చేస్తే ఒక్క సర్వేపల్లిలోనే 5003 ఎకరాలు ఎందుకు పంపిణీ చేయాల్సి వచ్చింది? ఎట పంపిణీ చేస్తారని చెప్పి మాట్లాడేటువంటి నీచ స్థితికి ఈరోజు దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంటే, చంద్రబాబు నాయుడు ఓట్లు వేసారు రైతులు పాపం కొంతమంది, సోమిరెడ్డి ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఇచ్చాము. ఈరోజు మీలాగా ఏదో జరిగిపోయింది కదా అని చెప్పి ఆ రోజు మీరు ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు? పాపం పేదవాడు సాగు చేసుకునేటువంటి భూమిని వేరే వాడి పేరుతో పట్టా ఇచ్చారు. ఈరోజు జరగలేదు. కాబట్టి రైతుల గురించి ఆలోచన చేశాం. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తిరుపతి జిల్లా డీఆర్ఓ పెంచల కిషోర్, ఆర్డీఓ కిరణ్ కుమార్, ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీలు మేరీగా మురళి, పల్లి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో అసైన్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అసైన్మెంట్ కమిటీ సమావేశంలో తిరుపతి జిల్లా డీఆర్ఓ పెంచల కిషోర్, ఆర్డీఓ కిరణ్ కుమార్, ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ మేరిగ మురళి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు తహసీల్దార్లతో భూ పంపిణీపై చర్చించారు. తిరువెంగళాయపల్లి, నక్కలవారి కండ్రిగా గ్రామాలకు చెందిన గ్రామస్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించాలని ఎమ్మెల్యే డీఆర్ఓను కోరారు. చక్కగా రైతులను ఏ విధంగా గౌరవించాలా, ఏ విధంగా రుణమాఫీ చేయాలా,
అది జగన్మోహన్ రెడ్డి. మీకు పెన్షన్ అయితే ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, బియ్యం అయితే ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నారు, మీ ఇంట్లో చెత్త అయితే చెత్త ఎత్తుకోపోయేదానికి ఇంటికి వస్తున్నారు. మీకు ఇంకేదన్నా అవసరమైనటువంటి అనారోగ్య కారణం ఉంటే మీ ఇంటికి వచ్చి డాక్టర్గా సలహా ఇస్తున్నారు. ఇంతటి ప్రక్రియలో భాగంగా ఆయన ప్రతి అంశాన్ని నా పేద బడుగు బలహీన వర్గాలు నా బిడ్డలు అని ఆకాంక్షించి సేవలు అందించారు. అందరూ ఈర్చపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంత పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంతో ఇక్కడికి వచ్చి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి భూములకి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితుల్లో అందరికీ సేవ చేయాలి, వ్యవస్థల్లోని ఒక మార్పు తీసుకొచ్చినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా స్వాగతం పలకాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో మీరందరూ కూడా చూశారు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పంట భూములకి పట్టా కావాలన్నా ఏదైనా మార్పులు చేసుకోవాలన్నా ఆ భూముల్ని నిషేధ భూములుగా పెట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మనం అందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒకే ఒక సంతకంతో చుక్కల భూములు, అదేవిధంగా అసైన్మెంట్ భూములకి అన్నిటికీ కూడా రైతులు అనుభవించే విధంగా వాళ్ళందరూ కూడా పట్టాలు మంజూరు చేసే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సేవ చేస్తున్నారు. మనమందరం కూడా ఒకటే గమనించాలి, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు. కాబట్టి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలి, ఆయనకి స్వాగతం పలకాలి. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ ఈరోజు ఒక సాధికారత కల్పిస్తున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన ప్రీతమ శాసనసభ్యులు వరప్రసాదరావు గారు, అలాగే శాసన మండలి సభ్యులు పల్లి కళ్యాణ్ గారు, డిఆర్ఓ వెంకటేశ్వర్ గారు, ఆర్టీఓ కిరణ్ కుమార్ గారు, మరియు వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహారథులు, ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి విఆర్ఓ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈరోజు మీకందరికీ కూడా ఈ పట్టాల ప్రదానంలో ముఖ్య పాత్ర పోషించిన రెవెన్యూ సిబ్బందికి కూడా మరి ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రజా సంకల్ప యాత్ర దాదాపు 3600 కిలోమీటర్లు తిరిగినప్పుడు క్షేత్రస్థాయిలో పేదవాడు ఎక్కడ కష్టపడుతున్నాడు, ప్రతి ఒక్కరి కష్టాన్ని కూడా తెలుసుకొని ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చేస్తాను అని చెప్పాడు. అవన్నీ కూడా ఈరోజు కార్యక్రమంలో చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను కూడా రైతునే, నాకు వేరే వ్యాపారాలు ఏం లేవు. ఈ రెవెన్యూని, రైతాంగాన్ని ప్రక్షాళన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారికి, కోడూరు వీరారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న అందరూ జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి అందరూ కూడా నమస్కారం. ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాకు ఒక సంతోషమైన దినం. ఎందుకు సంతోషం అంటే, మనం 12 సంవత్సరాల తర్వాత భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఒక తహసీల్దార్గా ఉంటే ఎన్ని ఎకరాలు ఎంతమంది భూ పంపిణీ చేయొచ్చనేసి ఇక్కడ ఈ 7 విడతల భూ పంపిణీలో 4837 ఎకరాలు సంతకం పెట్టాను నేను తహసీల్దార్. అలాగే ఇంటి పట్టాలకు సంబంధించి 26832 ఇంటి పట్టాలకు సంతకం పెట్టాం. ఇవన్నీ కూడా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 విడతల భూ పంపిణీ కార్యక్రమము, తర్వాత ఇప్పుడు ప్రస్తుతము మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు భూ పంపిణీ జరుగుతుంది. ఇక్కడ ఈ భూ పంపిణీకి సంబంధించి మన ఎల్ఎస్సి గోపాల్ రెడ్డి చెప్పారు, మన తిరుపతి జిల్లాలోని అత్యధికంగా బెనిఫిషరీస్ 816 మందికి 526 ఎకరాలు ఇస్తున్నాము. మనకు దరిదాపుల్లో కూడా సూళ్ళూరుపేట 171 మంది బెనిఫిషరీస్, తక్కువగా మనకు తిరుపతి 45 మంది బెనిఫిషరీస్. ఇది మన జిల్లా యంత్రాంగం యొక్క
మరియు సిబ్బందికి, ముఖ్యంగా పత్రికా విలేకరులకి అందరికీ కూడా మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది ఒక గొప్ప మార్పుగా నేనైతే భావిస్తున్నాను. చాలామందికి తెలియకుండానే శాస్త్రగల పట్టాలు, అదేవిధంగా లంకా భూములు ఇలాంటివి ఆ రైతుకి కూడా తెలియకుండానే ఈరోజు రెవెన్యూ యంత్రాంగం 22 నుంచి డిలీషన్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చారు. సో విద్యా వ్యవస్థ గురించి మీ అందరికీ తెలుసు. నాడు నేడు ద్వారా చాలా మార్పులు తీసుకొస్తారు. అదేవిధంగా వైద్యం అయితే కావచ్చు, అదేవిధంగా మన గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇలాంటి ఎన్నో వ్యవస్థల ద్వారా మనకు తెలియకుండానే ఒక మంచి వ్యవస్థలోకి మధ్య మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు రెవెన్యూ వ్యవస్థలో కూడా చాలా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు ఈ ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీరందరూ కొంచెం శ్రద్ధగా ఉండండి. ఒకసారి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి, అంటే ఇంచుమించు కొన్ని దశాబ్దాల నుంచి అసైన్మెంట్ భూముల్లో మీరందరూ ఉంటున్నారు. కానీ మీకైతే ఏ రకమైన గుర్తింపు లేక, పట్టాలు అనేది మంజూరు చేయక అలాగే ఉండిపోయారు. అయితే మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పాలసీ తీసుకొని వచ్చి ఎవరైతే భూమిలో ఉండి పేరు చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు అసైన్మెంట్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా అసైన్మెంట్ కమిటీ చాలా గతంలో చాలా చూశాను. మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు మన డిఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఆ సమయంలో ఏంటంటే ఏదో కొంత ఒక 50 ఎకరాలు 30 ఎకరాలు పెట్టుకుంటూ వచ్చారు. కాకపోతే ఈసారి ఏం చేస్తామంటే ఎమ్మెల్యే గారు నేను ముందే అనుకున్నాము, మనం ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గం నుంచి ఇంచుమించు 2500 ఎకరాలు ఖచ్చితంగా మన నియోజకవర్గం నుంచి ఇవ్వాలని చెప్పేసి కలిసి మన ఆర్టీఓ గారితో, ఇక్కడున్న రెవెన్యూ సిబ్బంది అందరితో కలిసి చాలా అనేక కార్యక్రమాలు ప్రతి మండలంకి వచ్చాము. మీ అందరితో అర్జీలు తీసుకున్నాం. ఈరోజు మీ దగ్గర నుంచి తీసుకున్న అర్జీలు ఈరోజు పట్టాల రూపంలో మీకు ఇస్తున్నామంటే దానికి అందరికీ మీరైనా నేనైనా గుర్తించుకోవాల్సిన ఒకే ఒక పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మరోసారి మీరందరూ ఒకసారి మీ కర్తవ్యంతో ముఖ్యమంత్రి గారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మన గూడూరు నియోజకవర్గానికి 535 మంది రైతులకు గాను 346 ఎకరాలు మాత్రమే ఇస్తున్నాము. అది చాలా గొప్ప విషయమే. కాకపోతే ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకా ఏమైనా కొత్తగా పెట్టుకోవాల్సిన వాళ్ళు అంటే గూడూరు మండలం వచ్చేప్పటికి కొంచెం బాధగా ఉంది. చాలా తక్కువ ఎక్స్టెండ్, ఒక 4 ఎకరాలు మాత్రమే. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కొత్తలూరు జస్వంత్ సాయి జన్మదినం సందర్భంగా ఇతని తల్లిదండ్రులు కొత్తలూరు సుధాకర్ రావు, సురేఖ దంపతులు కుమారుడు చేతన్ సాయిలు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సుదాస్రావిదం దిక్సమర్షప్రియంతం తరుణికల్పాది వృక్షకం సాధగంతం నమామీశ్వరం. నారాయణ శ్రేష్ఠి నామదేశ్యాః, పుట్టా కమలాకర్ నామదేశ్యాః, చందనా నామదేశ్యాః. चंद्रमामनसो जागतिक्षौ सूर्यो जायिताः मुखादित्यचार्विच प्राणाः द्वायुजायिताः नाभ्या आदिनन्तरिक्षं विञ्चपदेः देवेः स्वस्तिरस्तुनः तस्जन्मानुक्षेभ्यो कुञ्जगादवेशनाध्यायते तस्यजीरा प्रजान्तियोनि मरेआदपतिः यो देवानां पुरोहितः नमोर्चाय ब्राह्मणा नित्यं विष्णुनारायणं हरे
विश्वमेवेदं पुरुषस्तद्विश्वं सृजन्ते यत्र पूर्वेः साध्यास्तन्ति देवाः अद्य सम्पूर्णपृथिव्यै सात् तत्पुरुषाय विद्महे तत्रावताराय धीमहि नमः ओम बुद्धिसिद्धिप्रदाय नमः ओम पुत्रमित्रगात्रबन्धुराय नमः ओम योगक्षेमयोहाय नमः नादाय भक्तलोकसंरक्षकाय लोकनादाय महितमङ्गलं मामकामि दक्षिणकारिणे धर्म संस्थापनार्थाय साई देवाय मंगलम। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज श्री सच्चिदानंद ఎప్పుడేది ఈ వారమే గూడూరు పట్టణంలోని సిరిడి సాయి నగర్లో వెలసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో వారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. తీసుకొని స్వామి అందరూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దశాబ్దాలుగా ఎటువంటి హక్కులు లేకుండా రైతులు సాగు చేసుకుంటున్న భూములకు సంపూర్ణ హక్కులు కల్పించాలని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి.
ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.